ఇక అప్డేట్స్ చూద్దాం. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో కలకలం రేపిన ఇద్దరు చిన్నారుల హత్య కేసుకు సంబంధించి తండ్రే కాలయముడని పోలీసులు గుర్తించారు. ఈ నెల 12న వెలుగులోకి వచ్చిన చిన్నారుల హత్య వ్యవహారం కలకలం రేపింది. తండ్రి రవిశంకర్ కూడా సూసైడ్ చేసుకుంటున్నట్లు డ్రామాలు ఆడినప్పటికీ పిల్లలను చంపి పరారైనట్టు గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. తండ్రే ఈ హత్యలు చేసినట్లు నిర్ధారించారు పోలీసులు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఈ డబుల్ మర్డర్స్ ఘటన జరిగింది. శరణ్య, లీలసాయి అనే ఇద్దరు చిన్నారులు ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వారికి పురుగుల మందు తాగించి హత్య చేశాడు తండ్రి రవిశంకర్. అనంతరం తాను కూడా సూసైడ్ చేసుకుని చనిపోతున్నట్టు లేఖ రాసి పారిపోయాడు. దాదాపు 10 రోజుల పాటు రవిశంకర్ జాడా తెలియలేదు. అతని సెల్ ఫోన్ సిగ్నల్స్ మాత్రం ఇబ్రహీంపట్నంలోని కృష్ణా నది ఒడ్డున చూపించింది. దీంతో అతను నదిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావించారు. రవిశంకర్ మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎంతకీ డెడ్ బాడీ కూడా దొరకకపోవడంతో రవిశంకర్ బ్రతికే ఉన్నాడనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. దీంతో దిమ్మ తిరిగే విషయాలు బయటకు వచ్చాయి. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో కలకలం రేపిన ఇద్దరు చిన్నారుల హత్య కేసుకు సంబంధించి తండ్రే కాలయముడని పోలీసులు గుర్తించారు. ఈ నెల 12న వెలుగులోకి వచ్చిన చిన్నారుల హత్య వ్యవహారం కలకలం రేపింది. తండ్రి రవిశంకర్ కూడా సూసైడ్ చేసుకుంటున్నట్లు డ్రామాలు ఆడినప్పటికీ పిల్లలను చంపి పరారైనట్లు గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. తండ్రే ఈ హత్యలు చేసినట్లు నిర్ధారించారు పోలీసులు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఈ డబుల్ మర్డర్స్ ఘటన జరిగింది. శరణ్య, లీలాసాయి అనే ఇద్దరు చిన్నారులు ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వారికి పురుగుల మందు తాగించి హత్య చేశాడు తండ్రి రవిశంకర్. అనంతరం తాను కూడా సూసైడ్ చేసుకుని చనిపోతున్నట్లు లేఖ రాసి పారిపోయాడు. దాదాపు 10 రోజుల పాటు రవిశంకర్ జాడా తెలియలేదు. అతని సెల్ ఫోన్ సిగ్నల్ మాత్రం ఇబ్రహీంపట్నంలోని కృష్ణానది ఒడ్డున చూపించింది. దీంతో అతను నదిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావించారు. రవిశంకర్ మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎంతకీ డెడ్ బాడీ కూడా దొరకకపోవడంతో రవిశంకర్ బ్రతికే ఉన్నాడనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. దీంతో దిమ్మ తిరిగే విషయాలు బయటకు వచ్చాయి. తాను చనిపోతున్నట్లు సీన్ క్రియేట్ చేసి వెళ్లిపోయిన రవిశంకర్ సింహాచలంలో ఉన్నట్లు పోలీసులు పసిగట్టారు. అంతకుముందు చాలా రోజుల పాటు గడ్డం పెంచిన అతను అక్కడ గడ్డం తీసి ఎవరూ గుర్తుపట్టని విధంగా తిరుగుతున్నట్లు తెలుసుకున్నారు. కొద్ది రోజుల పాటు సెల్ ఫోన్ వినియోగించని రవిశంకర్ చివరకు కొత్త సిమ్ కార్డుతో మైలవరంలో వాళ్లకు ఫోన్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మైలవరం నుంచి సింహాచలం వెళ్లి అతన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ క్రమంలో అతన్ని విచారించగా సంచలన విషయాలు చెప్పాడు. భార్యపై అనుమానంతోనే ఇద్దరు పిల్లలను చంపేసినట్లు ఒప్పుకున్నాడు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ శాంశివరావు మరింత సమాచారం అయితే అందిస్తారు. శాంశివరావు చెప్పండి. మొత్తంగా చూడొచ్చు, చిన్న పిల్లల కన్న పిల్లల పాలిట కన్న తండ్రి కాలయముడయ్యాడు. అక్కడ ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో కలకలం రేపింది. చిన్నారుల హత్య కేసుకు సంబంధించి తండ్రే కాలయముడని చెప్పేసి పోలీసులు గుర్తించారు. కన్న తండ్రే హత్య చేశాడని చెప్పేసి పోలీసులు ఎప్పుడైతే గుర్తించారో, ఎప్పుడైతే నిర్ధారణ చేశారో, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారనే చెప్పుకోవాలి. అయితే ఈ నెల 12న వెలుగులోకి వచ్చినటువంటి చిన్నారుల హత్య వ్యవహారం కలకలం అయితే
రేపిందనే చెప్పుకోవాలి. తండ్రి రవిశంకర్ కూడా సూసైడ్ చేసుకున్నట్లుగా డ్రామాలు ఆడినప్పటికీ పిల్లలను చంపి పరానట్లు గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. తండ్రి హత్య చేసినట్టుగా కూడా నిర్ధారించారు. అతను చాలా తెలివిగా కూడా ఆ పిల్లలిద్దరిని హత్య చేసి ఆ పిల్లలకి పురుగుల మందు తాగించి అతను పైకి రాకుండా ఉండాలని చెప్పేసి ఒక దొంగ లేఖను సృష్టించి కూడా అతను నేను కూడా చనిపోతున్నానని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పోలీసులను కానీ స్థానికుల్ని కానీ నమ్మించే ప్రయత్నం చేశారని చెప్పుకోవాలి. మరి ఈ నేపథ్యంలో ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా అతనికి అది ప్రయత్నం అయితే ఫలించలేదని చెప్పుకోవాలి. మొత్తంగా ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఈ డబుల్ మర్డర్ ఘటన జరిగింది. అయితే శరణ్య లీలాసాయి అనే ఇద్దరు చిన్నారులు ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వారికి పురుగుల మందు తాగించి హత్య చేశాడు తండ్రి రవిశంకర్. అయితే అనంతరం తాను కూడా సూసైడ్ చేసుకుని చనిపోతున్నట్లు రేఖ రాసి పారిపోయాడు. దాదాపు 10 రోజుల పాటు రవిశంకర్ జాడ తెలియలేదు. అతని సెల్ ఫోన్ సిగ్నల్ మాత్రం ఇబ్రహీంపట్నంలోని కృష్ణా నది ఒడ్డున చూపించింది. అయితే దీంతో అతను నదిలో దూకే ఉన్న ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని చెప్పేసి కూడా పోలీసులు అయితే భావించారు. కాకపోతే అతని కోసం పూర్తి స్థాయిలో కూడా రవిశంకర్ మృతదేహం కోసం గాలింపు చర్యలు అయితే చేపట్టారు. ఎంతకీ డెడ్ బాడీ కూడా దొరకకపోవడంతో రవిశంకర్ బతికే ఉన్నాడనే కోణంలో పోలీసులు అయితే విచారణ చేపట్టారు. ఎప్పుడైతే అతను అక్కడ సెల్ ఫోన్ సిగ్నల్ తెలివిగా క్రిమినల్ లాగా ఆలోచించి ఆ చిన్నారుల్ని హత్య చేసి అక్కడికి వచ్చి అతను ఆ నది ఒడ్డున ఆ సెల్ ఫోన్ పడేసి ఆ సెల్ ఫోన్ అక్కడ సిగ్నల్ చూపెట్టి అతను ఏదో నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారనే భావన క్రియేట్ చేయాలని ప్రయత్నం చేశాడు. కానీ అది ఎక్కడ కూడా అతనికి అతను చేసినటువంటి టిక్కులు ఎక్కడ కూడా పనికి రాలేదని చెప్పుకోవాలి. మరి దీంతో దిమ్మ తిరిగే విషయాలు అయితే బయటకు వచ్చాయి. తాను చనిపోతున్నట్లు సీన్ క్రియేట్ చేసి వెళ్లిపోయినటువంటి రవిశంకర్ సింహాచలంలో ఉన్నట్లయితే పోలీసులు పసిగట్టారు. అంతకు ముందు చాలా రోజుల పాటు విపరీతమైనటువంటి గడ్డం పెంచి అతను అక్కడ గడ్డం తీసేసి ఎవరు గుర్తుపట్టని విధంగా కూడా తిరుగుతున్నట్లు తెలుసుకున్నారు. కొద్ది రోజుల పాటు సెల్ ఫోన్ వినియోగించిన రవిశంకర్ చివరకు కొత్త సిమ్ కార్డుతో మైలవరంలోని వాళ్ళకి కొంత అక్కడ తెలిసిన వాళ్ళకి ఫోన్ చేయడంతో విషయాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. అయితే మైలవరం నుంచి సింహాచలం వెళ్లి అతన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ క్రమంలో అతన్ని విచారించగా సంచలన విషయాలు అయితే చెప్పారు. అతని అనుమానమే పెనుభూతంలాగా మరి అదేవిధంగా కన్న పిల్లల్ని అతను హత్య చేయాల్సిన పరిస్థితి వచ్చింది. భార్యపై ఉన్నటువంటి అనుమానంతో ఇద్దరు పిల్లల్ని కూడా చంపినట్లుగా ఒప్పుకున్నారు. కేవలం భార్యపై ఉన్నటువంటి అనుమానంతో కన్న పిల్లల్ని కూడా కనీసం చిన్న పిల్లల్ని కనికరం లేకుండా కన్న తండ్రి కాలయముల్లాగా వ్యవహరించి ఒక రాక్షసులాగా వ్యవహరించి చిన్న పిల్లల్ని ఇద్దరిని కూడా హత్య చేసినటువంటి పరిస్థితి నెలకొందని అయితే సాంబశివరావు, ఈ ఘటనకు సంబంధించి అతని భార్య కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, ఏమంటున్నారు అసలు? అతను ఒక అనుమానం కారణంగానే ఈ రకంగా హత్య చేశాడు చిన్నపిల్లల్ని. ఆ పిల్లల్ని తన పిల్లలు కాదని చెప్పేసి ఒక అనుమానంతో భార్యపై ఉన్న అనుమానంతో హత్య చేసినట్లుగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నటువంటి ఈ పరిస్థితి అయితే ఉంది. ఇంత కిరాతకంగా ఇంత రాక్షసంగా వ్యవహరిస్తాడని చెప్పేసి మేము కుటుంబ సభ్యులు కూడా ఎక్కడా భావించలేదని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే చెప్తా ఉన్నారు. మరి ఇంత దారుణానికి ఒడిగట్టినటువంటి అతనిపై ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని, ఎందుకంటే ముక్కు పసిపిల్లలు వాళ్ళు అప్పుడు ఎంతో భవిష్యత్తు ఉంది. అటువంటి చిన్న పిల్లలకి పురుగుల మందు అప్పించి అతి దారుణంగా హత్య చేశాడు. ఇటువంటి చర్యలకు పాల్పడినగా అతనిపై కఠినంగా చర్యలు తీసుకోవాలి. కేవలం అనుమానం అనే ఒక పెనుభూతంతో అతను ఈ రకంగా వ్యవహరించాడని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులపై చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ప్రస్తుతం అయితే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. మరి అతనికి చిన్నపిల్లల్ని ముక్కు పగలాంటి చిన్నపిల్లల్ని హత్య చేసినందుకు అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని అయితే కుటుంబ సభ్యులు అయితే కోరుకుంటా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.
ఇక నేడు తెలంగాణ కేబినెట్ భేటీ సమావేశం కానుంది. బనకచర్లపై మంత్రులు చర్చించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనలో బనకచర్లకు తెలంగాణ వ్యతిరేకమని సీఎం రేవంత్ రెడ్డి ఉత్తమ్ కేంద్రానికి చెప్పారు. ఇక ప్రాజెక్టుపై ఏపీతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని రేవంత్ అన్నారు. కేబినెట్ లో చర్చించిన తర్వాత ఏపీని చర్చకు పిలుస్తామని సీఎం వెల్లడించారు. ఇక నేడు తెలంగాణ కేబినెట్ భేటీ సమావేశం కానుంది. బనకచర్లపై మంత్రులు చర్చించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఢిల్లీ పర్యటనలో బనకచర్లకు తెలంగాణ వ్యతిరేకమని సీఎం రేవంత్ రెడ్డి ఉత్తమ్ కేంద్రానికి చెప్పారు. ప్రాజెక్టుపై ఏపీతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని రేవంత్ అన్నారు. ఇక కేబినెట్ లో చర్చించిన తర్వాత ఏపీని చర్చకు పిలుస్తామని సీఎం వెల్లడించారు. అమెరికా ఇరాన్ పై B-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్లతో విరుచుకుపడింది. ఫోర్డో, నంతాజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలపై అమెరికా భారీ బాంబుల దాడికి పాల్పడింది. ఈ విషయాన్ని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించడం అయితే జరిగింది. ప్రస్తుత అధ్యక్షుడిగా ఉన్నారు. భారీ బాంబుల ఫ్లోర్డోపై వేశామన్నారు. ఇరాన్ గగనతలంలోకి ప్రవేశించకుండా బయట నుంచే దాడి చేశామని పేర్కొన్నారు. దాడి అనంతరం అన్ని విమానాలు సురక్షితంగా తిరిగినట్లు చెప్పుకొచ్చారు. ప్రపంచంలో ఏ ఇతర మిలిటరీకి ఇది సాధ్యం కాదని, ఇప్పుడు అమెరికా శాంతికి సిద్ధమవుతుందని తెలిపారు. ఇక ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ ప్రకారం ఫోర్డో పూర్తిగా నాశనమైందని ట్రంప్ వెల్లడించారు. The U.S. military carried out massive precision strikes on the three key nuclear facilities in the Iranian regime, Fordo, Natanz, and Esfahan. Everybody heard those names for years as they built this horribly destructive enterprise. Our objective was the destruction of Iran's nuclear enrichment capacity and a stop to the nuclear threat posed by the world's #1 state sponsor of terror. Tonight I can report to the world that the strikes were a spectacular military success. Iran's key nuclear enrichment facilities have been completely and totally obliterated. Iran, the bully of the Middle East, must now make peace. If they do not, future attacks will be far greater and a lot easier. For 40 years, Iran has been saying death to America, death to Israel. They have been killing our people, blowing off their arms, blowing off their legs with roadside bombs. That was their specialty. We lost over 1,000 people, and hundreds of thousands throughout the Middle East and around the world have died as a direct result of their hate. In particular, so many were killed by their general. ఇక ఆంధ్రప్రదేశ్లో రాబోయే 2 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉత్తర కోస్తా, యానాం ప్రాంతాల్లో ఈ రోజు రేపు ఉరుములతో కూడిన చల్లులు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడే సూచనలు ఉన్నట్లుగా వాతావరణ శాఖ పేర్కొంది. గత 24 గంటల వ్యవధిలో శ్రీశైలంలో గరిష్టంగా 40 మిల్లీమీటర్లు, రాజమహేంద్రవరంలో 30 మిల్లీమీటర్లు, చిత్తూరులో 19 మిల్లీమీటర్లు,
అమలాపురంలో 18, కంబం కాకినాడలో 13, యానం నెల్లూరులో 6.6, తణుకులో 4.8, బాపట్లలో 4.3, కావల్లో 4.4 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైందని తెలిపింది. ఇక భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు, వరద ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు సూచించారు. వర్షం పడుతున్నప్పుడు బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. రైట్ పద్మ, ఆంధ్రప్రదేశ్ లో రాబోయే 2 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. ఉత్తర కోస్తా, యానం ప్రాంతాల్లో ఈ రోజు, రేపు ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలోనే అందరూ జాగ్రత్త వహించాలని అయితే ఇప్పటికే వెల్లడించడం జరిగింది. అలాగే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలి వీచే అవకాశం ఉండటంతో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతంలో కూడా ఇప్పటికే తేలికపాటి వర్షాలు పడుతున్నాయని దానికి సంబంధించి అటు వాతావరణ శాఖ అయితే పేర్కొంది. ఇటు గత 24 గంటల వ్యవధిలో శ్రీశైలంలో గరిష్టంగా 40 మిల్లీమీటర్లు, రాజమహేంద్రవరంలో 30 మిల్లీమీటర్లు, చిత్తూరులో 19, అటు అమలాపురంలో 18, కాకినాడలో 13, బాపట్లలో 4.3 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. అటు పడుతున్న వర్షాల నేపథ్యంలోనే లోతట్టు ప్రాంతాలు కానీ, వరద ముంపు ప్రాంతాలు కానీ ఏవైతే ఉన్నాయో వాటికి కావాల్సిన జాగ్రత్తలు ఇప్పుడే అధికారులు అయితే జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. వాళ్ళు వరద ముంపు ప్రాంతాలకు సంబంధించి ప్రజలను ఎవరిని బయటికి రావద్దని చెప్పి వాళ్ళు ఆవాస ప్రాంతాలకు అయితే తరలిస్తున్నారు. అటు బాపట్లకు సంబంధించి మత్స్యకారులు ఎవరు వేటకు వదిలేదని ఇప్పటికే చెప్పడం అయితే అధికారులు అయితే సూచించారు. అటు వర్షం పడుతున్నప్పుడు బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని వాతావరణ శాఖ కేంద్రం ఇప్పటికే హెచ్చరించింది. పద్మ, రైట్, థ్యాంక్ యూ వాసు. హైదరాబాద్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 2 మైనర్ అక్కాచెల్లెళ్లు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు నెల్లూరు జిల్లా ఉదయగిరికి చెందిన వినీల, అఖిల అనే బాలికలుగా పోలీసులు గుర్తించారు. వినీల ఓ యువకుని ప్రేమించి ఇంటి నుంచి వెళ్లిపోయిందని, దీనిపై పెద్దల సమక్షంలో పంచాయతీ జరిపిన తల్లిదండ్రులు ఆమెను ఇంటికి తిరిగి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో బుద్ధిగా చదువుకోకుండా ఇలాంటి పనులేంటని తండ్రి అక్కాచెల్లెలిద్దరిని తీవ్రంగా మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన వారు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇద్దరు కిటికీకి చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం తెలుసుకున్న బాలాపూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. 60,587 క్యూసెక్ల వరద నీరు జలాశయానికి వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 854.20 అడుగులకు నీటి మట్టం చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ 217.7080 టీఎంసీలు కాగా ప్రస్తుతం 89.7132 టీఎంసీలుగా కొనసాగుతోంది. కుడి ఎడమ విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి నిలిచింది. హైదరాబాద్ లోని సంతోష్ నగర్ ట్రాఫిక్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఐఎస్ సదన్ చౌరస్తాలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా పాఠశాల వ్యాన్లు, బస్సులు, ఆటో రిక్షాలను ప్రధానంగా తనిఖీ చేశారు. పాఠశాల రవాణా వాహనాలపై
తాగిన మత్తులో డ్రైవింగ్ ను నిరోధించేందుకు విద్యార్థుల భద్రత కోసం ఈ తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. బాధ్యతాయుతమైన డ్రైవింగ్ ను ప్రతి ఒక్కరూ పాటించాల్సిన అవసరం ఉందని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ ఆసిఫ్ తెలిపారు. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటన నేపథ్యంలో డాక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్ ఇండియాకు చెందిన 3 సీనియర్ అధికారులను సిబ్బంది షెడ్యూలింగ్, రోస్టరింగ్ కు సంబంధించిన అన్ని పాత్రల నుండి తొలగించాలని ఆదేశించింది. ఈ నిర్ణయం అహ్మదాబాద్ నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 ప్రమాదంతో సంబంధం కలిగి ఉంది. ఈ ప్రమాదానికి సిబ్బంది షెడ్యూలింగ్ లోని లోపాలు కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. దీనివల్ల అర్హత లేని, తగిన శిక్షణ లేని సిబ్బంది విమానాన్ని నిర్వహించారని ఆరోపణలు ఉన్నాయి. డీజీసీఏ ఆదేశాలు ఎయిర్ ఇండియా యొక్క క్రూ మేనేజ్మెంట్ సిస్టంలోని లోపాలను సరిచేయడానికి, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలను నివారించడానికి ఉద్దేశించినవిగా అధికారులు చెబుతున్నారు. ఈ 3 అధికారుల పేర్లు లేదా వారి ఖచ్చితమైన బాధ్యతలను సంబంధించిన వివరాలు అధికారికంగా వెల్లడి కాలేదు. కానీ వారు సిబ్బంది షెడ్యూలింగ్, రోస్టరింగ్ కు సంబంధించిన కీలక పాత్రల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. రష్యా, ఉక్రెయిన్ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మాస్కో బలగాలు సుమి ప్రాంతంలోని బఫర్ జోన్లోకి చొచ్చుకుపోతున్నాయి. ఈ పరిణామాల వేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన దృష్టిలో ఉక్రెయిన్ అంతా తమదేనని అన్నారు. కీవ్కు గట్టి హెచ్చరికలు చేశారు. సరిహద్దు వెంబడి సెక్యూరిటీ జోన్ను ఏర్పాటు చేయాలనుకుంటూ సరిహద్దుల వెంట నిరంతరం షెల్లింగ్ కు పాల్పడుతూ వారు మాకు మరింత ముప్పు సృష్టిస్తున్నారు. ఈ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకోవడం మా లక్ష్యం కాదు. పరిస్థితి తీవ్రంగా మారితే దాన్ని స్వాధీనం చేసుకునే అవకాశం లేకపోలేదు అని పుతిన్ అన్నారు. సుదీర్ఘకాలంగా రష్యాను, ఉక్రెయిన్లు ఒకటే. దీన్ని బట్టి చూస్తే ఉక్రెయిన్ మొత్తం మాదే. అయినప్పటికీ కీవ్ సార్వభౌమత్వాన్ని గుర్తించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ఉక్రెయిన్ లొంగిపోవాలని మేము కోరుకోవట్లేదు. కానీ క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలను వారు అంగీకరించాలి. మాస్కో భౌగోళిక ప్రయోజనాలను గుర్తుంచుకోవాలి. నాటోలో చేరాలన్న ఆశను ఆ దేశం వదులుకోవాలి. మరింత తీవ్రంగా మారకముందే చర్చలకు రావాలి. మాతో ఒప్పందం చేసుకోవాలి. రష్యా సైనికుడు ఎక్కడ అడుగు పెడితే ఆ ప్రాంతం మాదే అవుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి అని పుతిన్ హెచ్చరించారు.